తెలంగాణ మలిదశ ఉద్యమ సహచరుడు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మామిళ్ళ సాయిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. జ్యోతిరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సింది. క్లుప్తంగా పాలమూరి పెద్ద శంకరయ్య గారు ఏదైతే 1969 చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పట్లో జరిగినటువంటి తెలంగాణ తొలితరం అనుకోండి, లేకుంటే అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాలు అనుకోండి, కానీ పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమము తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైనా ఉంటే 1969గానే మనము తెలంగాణ చరిత్రలో పేర్కొంటాం. కనుక ఆ ఉద్యమ కాలంలో వీళ్ళ సొంత ఊరు మహబూబ్నగర్, ఆ మహబూబ్నగర్నే మనం పాలమూరు అని పిలుస్తాం, పాలమూరు జిల్లా అంతా. కనుక ఆ పాలమూరు జిల్లాకు చెందినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి పెద్ద శంకరయ్య గారు కూడా ఆయన కూడా ఒక ఉద్యమ కార్యకర్తగా ఉంటూ ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ అప్పుడు చెన్నారెడ్డి గారు ఆ తెలంగాణ ఉద్యమ సంస్థలు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు స్పందించి ఆయన ఉద్యమంలో ఉగిలాడినటువంటి చరిత్ర వాళ్ళ కుటుంబాన్ని. కనుక ఈ చరిత్రను తెలుసుకున్నటువంటి గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకుముందు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉంటూ కూడా నెహ్రూ నగర్లో స్థిరపడ్డటువంటి పాలమూరి పెద్ద శంకరయ్య కుటుంబాన్ని పరామర్శించడం అనేది జరిగింది. పెద్ద శంకరయ్య గారి కుమారుడిని, వాళ్ళ మన్మల్ని, అదే మన జ్యోతిరాజు గారు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కూడా, ఇప్పుడు నాకు తెలిసి అయితే కేసీఆర్తో నేను కూడా 2 times ఉన్నాం. మన భాస్కర్ గారు ఎప్పుడు ఇచ్చిన ఆ సందులు ఉన్నటువంటి ఇల్లుకు ఖచ్చితంగా కేసీఆర్ గారు పోయి పరామర్శించినటువంటి అవన్నీ చరిత్రలో ఉంది. దాని తర్వాత కవిత కూడా తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఒక పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తాత చనిపోయింది అని చెప్పేసి నిజామాబాద్ వచ్చి స్థిరపడు. వాళ్ళ కుటుంబము ఈ త్యాగాలకు ఉన్నది. ఆ త్యాగాలను పొలికి పుచ్చుకున్న వాళ్ళే జ్యోతిరాజు టీఆర్ఎస్ మొదట్లో స్టార్ట్ అయినప్పుడు కూడా మేమంతా కండువాలు వేసుకొని దిగిన వాళ్ళు, మా సాయిరెడ్డి గారితో సహా. అప్పుడు ఎవరు కూడా లేరు, చాలా తక్కువ మంది మాలాంటోళ్ళం. అప్పుడు ఒక ఉద్యోగంగా ఉంటూ కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కనుక అప్పుడు మేమందరం ఉరికిలాడినటువంటి వాళ్ళమే. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్తో తర్వాత కొన్ని పరిణామాలు జరిగినాయి. అవన్నీ కూడా ఇక గతంలో అన్నీ వెళ్ళినటువంటిది. ప్రస్తుతం మరి ప్రతి సంవత్సరం మనము ఈ పెద్ద శంకరయ్య గారి యొక్క వర్ధంతిని జరుపుకుంటూ వారికి నివాళులు అర్పించడం అనేది జరుగుతున్నది. కనుక నేడు కూడా వారికి మనమందరం కూడా అంటే తెలంగాణ భావజాలం ఎంతైతే అభివృద్ధి చెందిందో దానికి అనుగుణంగా మనం ఎక్కడ కూడా తెలంగాణ భావజాలాన్ని మర్చిపోతలేము. ఇంకా తెలంగాణ ప్రాతిపదంలో పోవాలని మనం కొట్లాడుతున్నాం. అంతో ఇంత ఇంకా చాలామందికి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు మన మలిదశ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్నటువంటి ఉద్యమం కొన్ని చేస్తున్నటువంటి ఉద్యమ శక్తులు కొట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది. కనుక ఆ సందర్భం పోయింది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గతించిపోయినాయి. ప్రస్తుతము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు, నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవరున్నారు, అమరులు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబాలను ఆదుకొని ఆ కుటుంబాలకు ఆర్థికంగా కావచ్చు, ఇట్లా ఇతరత్ర అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకొని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదని మేము గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. కనుక ఇప్పుడు మన కార్యక్రమం ఉన్నది, ఇది ఒక ఉపన్యాసం. కనుక ఇప్పుడు మన మిత్రుడు శేఖర్ రాజు గారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని. జై తెలంగాణ, జై జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్ పెద్ద శంకరయ్య, జోహార్ జోహార్. ఆయన కోసం ఒక 2 నిమిషం మౌనం పాటించవచ్చు.
తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు పెద్ద శంకరయ్య తెలంగాణ తొలితరం అమరుడు. ఫలాలను అనుభవిస్తున్నామంటే వాళ్ళ యొక్క త్యాగధనులే. మరియు ఈరోజు మనం ఈ అనుభవిస్తున్న ఫలాలు వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా మన తెలంగాణ కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. పెద్ద శంకరయ్య గారు మహబూబ్ నగర్లో చనిపోతే కనీసం పోలీసు వాళ్ళు ఆ పార్టీయ దేవాన్ని కూడా కుటుంబాన్ని ఇవ్వక వాళ్ళే దానం చేశారు. ఎంత పరిస్థితి ఉందో మీరు ఆలోచించుకోండి. గో బ్యాక్ ముల్కీ ఉద్యమం కావచ్చు, గో బ్యాక్ సాంబార్ కావచ్చు, ఇంకా ఇట్లా ఎన్నో ఇలాంటి ఉద్యమాలను మన 69లో చాలామంది పోరాడారు. వారిలో ముఖ్యుడు పెద్ద శంకరయ్య గారు. చెన్నారెడ్డి నాయకత్వంలో చాలా చురుగ్గా పనిచేశారు. హైదరాబాద్ సైకిల్ యాత్ర కానీ ఎన్నో మాకు జ్యోతిరాజు చెప్తుండేవాడు, మా తాతయ్య ఇలా చేశాడని. అదే స్ఫూర్తి, అదే జీన్స్ జ్యోతిరాజులో వచ్చాయి. కేసీఆర్ గారు ఎలా ఉన్నారో, కవితక్క గారు ఎలా ఉన్నారో జీన్స్, హరీష్ రావు అదే జీన్స్ సేమ్ జ్యోతిరాజు కూడా వచ్చాయి. ఇప్పటికి కూడా మాకు 2001లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టినప్పుడు 17 మంది, అందులో జ్యోతిరాజు గారు వచ్చి మనం కేసీఆర్ గారు ఇలా పార్టీ పెడుతున్నారు, మనం తెలంగాణ కోసం మా తాతగారు ప్రాణం అర్పించారు, మనం కూడా ఉండి ప్రాణాలు ఉండి మనం తెలంగాణ కోసం కొట్లాడి కేసీఆర్కి అండగా నిలుద్దామని చెప్పారు. అదే అని మేము 2001లో కేసీఆర్ గారిని జెండా ఎవరినగర్లో, జాన్కంపేటలో బోధన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మేము తెలంగాణ ఉద్యమం కోసం చాలా చురుగ్గా పాల్గొన్నాము. మరియు జ్యోతిరాజు గారు ఎప్పుడైనా ఉద్యోగం చేస్తూ ఇటు తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు చాలా మంది తక్కువ. వాళ్ళ పుట్టపూసు కోసము ఏదో పనిచేస్తారు. ఆయన ఉద్యోగం చేస్తూ రేడియో స్టేషన్లో చేస్తూ ఇటు తెలంగాణ ఉద్యమం కోసము కవితక్కతోటి కేసీఆర్ వచ్చినప్పుడల్లా 2001 నుంచి 20 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ రావడానికి తాతెంత ముఖ్యమో మన్మడు వాళ్ళనే ముఖ్యంగా పాల్గొన్నారు. జ్యోతిరాజు గారికి మనం కూడా రుణపడినాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పట్ల మాతో మిగిలినటువంటి వారు శంకర గారికి జోహార్ జోహార్. మనము తెలంగాణ కోసం ఎన్నో ప్రాణాలు అర్పించి ఈ తెలంగాణను తెచ్చుకుంటే ఈ ప్రభుత్వాలు మనకు చేస్తున్నటువంటి ఫలాలు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నాము. గత 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వీళ్లకు ఉద్యమకారులకు ఓ 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి 10 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు. కానీ మరి అలాగే వాళ్ళ కూతురు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి ఇంటికి వచ్చారు, ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు. వాళ్ళు వస్తుంటే మేము మాకు వచ్చే ఫలాలు వస్తాయని చెప్పేసి జ్యోతిరాజు గారు చెప్పగానే మన్మడు శంకరయ్య మన్మడు మేము అనుకుంటున్నాం, అరే ఈ ఉద్యమకారుల చనిపోయినటువంటి కుటుంబాలని ఇంత గొప్పగా గుర్తించి న్యాయం జరుగుతుందాం అనుకున్నాం. మరి వీళ్ళు విగ్రహాలు సొంత డబ్బులతో పెట్టుకున్న చుక్క న్యాయం చేస్తున్నాం అనుకుంటే ఎక్కడ న్యాయం జరగలేదు. మరి ఉద్యమాలు మన ప్రాణాలు పోతేనే ఈ తెలంగాణ వచ్చింది. ఈ మాట్లాడు మన ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చుడు ఇది ఇంతవరకే బాగుంటుందా? మరి ఇటువంటి శంకరయ్య అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా 1400 మంది ఉద్యమకారులు ఉంటే ప్రాణాలు పోతే ఓ 400 మందికే న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. మరి వీళ్ళందరికీ ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మన సొంత డబ్బులు పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరైనా ముఖ్య అతిథిగా రావాలంటే వాళ్ళని పిలిచి మన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఉద్యమకారుడు మహబూబ్ నగర్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, ప్రాణాలు ఎక్కడ అర్పించరు? ఈ 10 లక్షలు కాదు, 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయినచ్చు. పెద్ద శంకరయ్య మన్మడు పైసలు 10 లక్షల కంటే ఎక్కువనే ఖర్చు అయినచ్చు. వాళ్ళకు ఉద్యోగం లేదు, వాళ్ళు ఇస్తాన్న ఎక్స్కర్స్ ఇవ్వలేదు. మీరు ఇవన్నీ గమనించి ఏ ఉద్యమకారుడికైనా ప్రాణాలు పోయినా సుఖ గుర్తింపు లేదు ఈ ప్రభుత్వాలలో. కవితకు వచ్చిందా, చంద్రశేఖరరావు వచ్చిందా ముఖ్యమంత్రి, ఇంతవరకే సంతోషం. పొద్దుగల పేపర్లు చూస్తే తప్పే మనకి ఇటువంటి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన సామాజికం మనం ఎక్కడి నుంచి వచ్చినామంటే మన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినాం కాబట్టి మనకి ఇటువంటి గుర్తింపు ఉంది ఈ ప్రభుత్వాలలో. నేను పార్టీలో ఖచ్చితంగా మాట్లాడుతున్నా, ఏ పార్టీ అయినా సుఖ మనకు న్యాయం చేయని పార్టీ ఎందుకు మనం? దయచేసి ఈ ఉద్యమకారులు అందరూ ఒకటై ఈ కులం ఆ కులం కాకుండా ఉద్యమకారులు ప్రాణాలు అర్పించిన వాళ్ళ కులం ఎక్కడదండి?
కులాలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే అసలు ఈ రోజు ఇట్లా మేము 21 నుంచి చేస్తున్నాం ఈ ప్రోగ్రాం. ఈ రోజు ఉందని చెప్పేసి తెలుస్తుగా ఎవరు రాకుండాకుంటే స్పందించకుంటే అధికారులు ఏమైనరు, నాయకులు ఏమైనరు? ఒక ప్రోగ్రాంకి వచ్చిన నాయకుడు మళ్ళీ ఒక ప్రోగ్రాంకు లేడు. మనం ఎప్పుడైతే బలహీన పడతామో మన బతుకులు ఇలానే ఉంటాయి. దయచేసి ఈ బలహీన వర్గాల వారు కులాల ఖచ్చితంగా మనం ఒకటిగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. జై తెలంగాణ, జై శంకరయ్య. అలా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మనం ఒకటి సాధించి వాళ్ళు మన పెద్దలు మనకి ఇస్తారు, మనం అవి అనుభవిస్తాం. కానీ ఒక ఉద్యమకారుడు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేస్తాడంటే ఏదో వాళ్ళ ఇంటికి ఆయన బెనిఫిట్స్ వస్తాయి, నా ఇల్లు బాగుపడుతుందని చేయడు. ఉద్యమకారుడు ఎప్పుడు కూడా ఆ ఉద్యమం చేసి దానివల్ల 10 మందికి ఉపయోగపడే పని అయితేనే ఉద్యమం మొదలు పెడతాడు. దాంట్లో వాళ్ళు ఎంత దూరం అన్నా పోతారు, ఆఖరికి వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు త్యాగంగా ఇచ్చేస్తారు. అట్లా ఇచ్చేసి సాధించిన త్యాగమే ఇవాళ మనకు తెలంగాణ వచ్చింది. తొలి దశలో పెద్ద శంకరయ్య గారు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ మనమడుగులో కూడా అదే స్ఫూర్తి ఉన్నది. మలి దశ ప్రారంభమైనప్పుడు జ్యోతిరాజు గారు కూడా ముందుండి నడిపించారు. మేము కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు 2010లో తెలంగాణ ఉద్యమాలు చేసినాం యూనివర్సిటీలో. మాకు దెబ్బలు తగిలినాయి, కళ్ళలో టీఆర్ గ్యాస్ కొట్టారు పోలీసు వాళ్ళు, అన్నీ చేసిండ్రు. అయినా కూడా సాధించుకున్నాం తెలంగాణని, సంతోషకరం. కానీ వచ్చిన తర్వాత మనకు వాస్తవంగా న్యాయం జరగాలి, కానీ కొంచెం అన్యాయం జరిగింది. సరే, దాని గురించి కూడా మళ్ళీ కొట్లాడుకుందాం. కానీ ఈరోజు ఇలా మనం పెద్ద శంకరయ్య గారిని స్మరిస్తూ ఆయన మనవడైన జ్యోతిరాజు గారిని ఇక్కడ పిలిచి ఆహ్వానించి కార్యక్రమం చేసినందుకు సంతోషంగా ఉంది. మనం ఎప్పుడు కూడా మన త్యాగ ఫలాలను ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేస్తున్నాను అందరికీ. పెద్ద శంకరయ్య గారికి జోహార్. ఇప్పుడు పెద్ద శంకరయ్య గారి పెద్ద మన్మడు మా మిత్రుడు పాలమూరి జ్యోతిరాజు గారు వారి యొక్క సందేశాన్ని వినిపించాల్సిన కోరుతున్నారు. 55వ శ్రీ పెద్ద శంకరయ్య గారు 55వ వర్ధంతి సందర్భంగా ఈ సభకు చేసినటువంటి తోటి మన జిల్లా నిజామాబాద్ జిల్లా బార్ అధ్యక్షులు సాయిరెడ్డి గారికి, తోటి లాయర్స్ అందరికీ, మరి అన్నగారైనటువంటి ఆశనారాయణ గారికి, శేఖర్ రాజ్కి, కిషన్ గౌడ్ గారికి, పెద్దలందరికీ, మా అక్క విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఏ స్వార్థం కోసమైతే ఏనాడు పోరాటం చేయలేదు, నిస్వార్థంగా పోరాటం చేసి ఈ రాష్ట్రం కోసం ఆహార నిశలు కొట్లాడి ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి 3 పాయింట్స్ మీద జరిగినటువంటి ఈ తెలంగాణ పోరాటం 1969లో ఉవ్వెత్తున జరిగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. ఆ పోరాటం మన కళ్ళతో చూడలే, కానీ చెప్తా ఉంటే కళ్ళకు రక్తం వచ్చేటటువంటి సీన్లు ఉన్నాయి. మరి అటువంటి పోరాటం కూడా 2వ దశలో కూడా జరిగింది. అయితే పెద్ద శంకరయ్య గారు ఒక సామాన్యమైనటువంటి దళిత కుటుంబంలో పుట్టి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు పాలమూరు జిల్లా పాలెం గ్రామానికి చెందిన వాడు. పాలెం గ్రామం అంటే రోడ్డు మీద, హైవే మీదనే ఉంటుంది, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో జన్మించి మరి మహబూబ్నగర్ జిల్లా వాసులు ఎట్లా ఉంటారు అని అంటే మీకు తెలిసిన విషయమే. అందరూ మట్టి పనికి పోతూ ఉంటారు. ఇలా ఈ తెలంగాణలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడైనా డ్యాములు కట్టారు, ఎక్కడైనా నీళ్ళ కోసం ప్రాజెక్టులు కట్టినంటే పాలమూరు వాళ్ళ శ్రమ తప్పకుండా ఉంటుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వలస కూలీలుగా వెళ్ళి వాళ్ళు ఒక గుత్తదారు దగ్గర ఒక 20 గంటలు 30 గంటలు పని చేస్తూ ఉండి అక్కడ వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు. వాళ్ళు పోయేది ఒక రెండు పండుగలకు, ఏదో కొండమ్మ జాతర ఏదో ఉంటుంది, ఆ జాతరకు ఒకటి, ఇంకో జాతరకే వాళ్ళ మళ్ళీ ఊర్లలోకి పోయి అక్కడ పండుగ చేసుకొని వచ్చి మళ్ళీ పనులకు వచ్చేవాళ్ళు. మరి అటువంటి జీవనంలో తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి
మరి ఇట్లనే మనం బతుకుతే రేపు తరం వారు మరి మనల్ని సహించారని మా తాతగారు అయినటువంటి శంకరయ్య గారు రేపు తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాజెక్టులలో నీళ్లు వస్తాయి, నియామకాలు జరుగుతాయన్నటువంటి ఆలోచనతో ఆయన ఆర్థిక వనరులు లేకున్నా కూడా ఒక చెన్నారెడ్డి గారు ఆయన పేరుతో పిలిచినాను, కేసీఆర్ అన్నిట్ల పేరుతో పిలిస్తే నేను ఫిదా అయిపోయాను. సేమ్ అట్లా చెన్నారెడ్డి గారు ఆనాడు శంకరయ్య గారు మీరు నా వెంబడి ఉండాలి అని అంటే ఆయన వెన్నంటనే ఉండి 1969 మే 29 నాడు ఆయన మహబూబ్నగర్ నుండి ర్యాలీగా వచ్చి హైదరాబాద్లో చేస్తున్నటువంటి జులూస్లో మరి పోలీసులకు ఉద్యమకారులకు తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నటువంటి తరుణంలో శ్రీ పెద్ద శంకరయ్య గారు పోలీస్ తూటాలకు బలైపోయారు. బలైన కూడా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వారిని చూడనీయలేదు. మీ నాన్న ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నాడు, మార్చిలో తీసుకెళ్ళండి అని చెప్తే కుటుంబ సభ్యులు భయపడి ఆనాటి పోలీసులకు భయపడి నేరుగా చక్కగా నిజామాబాద్ జిల్లా ఏడుపల్లి మండలం నేరునలో స్థిరపడ్డారు. మరి ఇట్టి త్యాగాలు చేసిన కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శంకరయ్య కుటుంబానికి ఏం చేసింది? 2001 దాటి కేసీఆర్ చంద్రశేఖరరావు పార్టీ పెడితే మరి ఆనాడు కూడా మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉండి నేను తిరిగిన ఢిల్లీలో 2 సార్లు అరెస్ట్ అయినా. ఏదో ఒక డైరెక్టర్ నన్ను ఆదుకొని పాపం ఆయన ఇడిపించింది కాబట్టి అక్కడ బతికిపోయినా. అదే నాతో వచ్చి మిత్రుడు సాయిరెడ్డి గారు కూడా నల్గొండలో, మేమంతా కరీంనగర్లో, మరి ఇక్కడ నుంచి జానకపేట నుంచి వరంగల్ సైకిల్ యాత్ర తప్పితే అది వర్ణాన్వితం మా కష్టాలు. ఎండాకాలం నీళ్లు దొరకలేదు. మరి అటువంటి కష్టాలు మేము పడితే ఇలా సుఖాలు భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఈ తెలంగాణ భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు అనుభవించట్లేదు. దొంగలని ఇలా పక్కకు పెట్టుకొని కేసీఆర్ గారు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చింది తప్ప ఏదైతే ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళకు ఏమాత్రం న్యాయం చేయలేదు. కాబట్టి ఎందుకంటే నా చిన్న ఆవేదన తప్ప ఇంకోటి ఏం లేదు. ఇటువంటి అమరవీరులకు ఆదుకొని, ఉద్యమకారులకు మీరు ఆదుకొని, ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమరవీరులను ఆదుకోవాలని, మరి ఉద్యమకారులను ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సదవకాశంగా భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఇక్కడ ఈ ఉద్యమంలో అయితే ఉద్యమకారులు తన ప్రాణాలను అర్పించారో, మనం ఇప్పుడు చూస్తున్న ఉద్యమం మనం అందరం చూసాం. ఇక్కడ మొన్న జరిగిన ఉద్యమము దాదాపు అందరికీ తెలుసు. కానీ 1969 1969లో జరిగిన ఉద్యమం మనం ఎవరం చూడలేదు. దాదాపు మన ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరు చూడలేదు. బాగా ఉద్యమం తీవ్రంగా జరిగిందిరా. అప్పుడు వచ్చి ఉంటే ఈరోజు తెలంగాణ ఇంకా బంగారు తెలంగాణగా ఉండేది. ఆ రోజు మస్తు మంది, చాలామంది తెలంగాణ కొరకు ఉద్యమంలో పాల్గొని వాళ్ళ స్వార్థం కాకుండా తెలంగాణ వస్తే తర్వాతి తరం బాగుపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చాలామంది ఏదైతే ప్రాణత్యాగం చేసిందో దాంట్లో మన జ్యోతి గారి తాతయ్య గారు, శంకరయ్య గారు ప్రాణాలు అర్పించడం, వారు అర్పించిన దానికి ప్రభుత్వం జ్యోతిరాజు గారిని గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని జ్యోతి గారు తన భుజాల మీద వేసుకొని ఈ విధంగా చేయడం చాలా అభినందనీయం. దీన్ని ఈ విధంగా చేస్తేనే తర్వాతి తరాలకు, ఈ మన మధ్యతరం ఉన్నాం, అది వెంకతరం, ఇది మన మధ్యతరం వాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే తర్వాత 10 సంవత్సరాల తర్వాత శంకరయ్య గారు ఈ విధంగా 60 ఏళ్ళు చేసిన విషయంలో తర్వాత తరాలకు తెలుస్తుంది. మనం ఎక్కడెక్కడ కూర్చుంటే తర్వాత తరాలకు తెలియదు. ఎవరెవరు 69లో ఎవరు త్యాగాలు చేసిండు, మొన్న ఎవరు త్యాగాలు చేసిన విషయం ఎవరు తెలియదు. కానీ ఏదైతే త్యాగాలు చేసి తన కొరకు కాకుండా ప్రజల కొరకు, సమాజం కొరకు, సంఘం కొరకు, రాష్ట్రం కొరకు త్యాగం చేసి తన ప్రాణాలను అర్పించిన వాళ్ళని కంపల్సరీ ప్రభుత్వం గుర్తించాలని, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆహ్వానించి చేసినందుకు జ్యోతి గారిని నేను
అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. శంకరయ్య గారు అమరే ట్యాంక్ బండ్ ఉంటుంది. ట్యాంక్ బండ్ మీద అందరి యొక్క విగ్రహాలు ఉంటాయి. అంటే అక్కడ సాహిత్యకారులు వాళ్ళంతా తెలంగాణ కోసమో లేకుంటే బ్రిటిష్ వాళ్ళ కోసమో తెలంగాణ సాహిత్యం కోసం కొట్లాడినటువంటి కవులు రచయితల విగ్రహాలు ఆడబెట్టుకున్నాం మనం. అట్లానే నిజామాబాద్ నగరంలో ఇక్కడ మన వినయనగర్ బైపాస్ రోడ్డు పక్కకు ఇక్కడి నుంచి వరకు అక్కడ దాకా దాదాపు ఒక 10 విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు చూస్తే పక్క పంట పోయేటోళ్ళు కొందరు తెలియదు. నేను ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఉండే దగ్గర డిగ్రీ కాలేజ్ ఉన్నది. పేరు చెప్ప డిగ్రీ కాలేజ్ ఉన్నది. 15 ఆగస్టుకు జెండా ఎగరేస్తాం. 15 ఆగస్టు అంటే ఏంటి? భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో స్వాతంత్రం వచ్చింది దేశానికి. ఇంకొకటి ఏంటి? 26 పండుగ జనవరి. అది భారతదేశానికి రాజ్యాంగం రాసుకున్న దినం కనుక ఆ రోజు చేసుకుంటాం, జెండాలు ఎగరేస్తాం. కుల మతాలకు అతీతంగా ఉంటారు. ఆ రోజు చూసుకుంటే 10 మంది కనబడతారు జెండా ఆవిష్కరణ 15 ఆగస్టుకు 26 జనవరి. నేటి పిల్లలకు చదివే డిగ్రీ చేసే వాళ్ళకు కూడా స్వాతంత్రం అంటే కూడా తెలియదు. ఈ దేశానికి ఎట్లా వచ్చింది స్వాతంత్రం అనేది తెలియదు. మరి ఈ స్థాయిలో మన విద్యా వ్యవస్థలు ఉన్నాయి, మన విద్యారంగం ఉన్నది, యువతరం ఉన్నది. అయితే ఇవన్నీ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రను తెలుసుకోవాలి. ఇట్లా ఈ రోడ్డు పంట పోతే మరి విగ్రహాలు ఎందుకు ఉన్నాయి? మన లాంటి వాళ్ళ మధ్య అప్పుడప్పుడు ఇట్లా వర్ధంతులు చేస్తే ఇది పేపర్లో వస్తుంది, రేపు K6లో వస్తుంది, భారత ఛానల్లో వస్తుంది. 4 విషయాలు ప్రజల దగ్గరికి వెళ్తాయి. అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా. అరే పాలన పెద్ద శంకర ఇట్లా చేసిందట, ఉద్యమంలో పాల్గొన్నాడు 1969లో తొలితరం ఉద్యమ నాయకులు వాళ్ళది. కనుక ఈ యొక్క వర్ధంతులు ఇట్లా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మేము మా ఉద్యమ సహచరుడు గత 26 ఏళ్ళ నుంచి న్యాయవాదిగా కలిసి పనిచేసుకుంటున్నాం. మరి యొక్క భరాస అప్పటి తెరాస తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే KLCR పుట్టించిండో అప్పుడు కలిసి సాయిరెడ్డి సారు మేమంతా కలిసి పనిచేసినాం జ్యోతిరాజున. కనుక దాని తర్వాత వారు అప్పటి నుంచి ఏదో ఒక జాతీయ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఏది లేకుంటే వెనుకకు సామాజిక కార్యకర్త ఉన్నాడు హైదరాబాద్ కోత్వాల్. రాజబహదూర్ రంగారెడ్డి గారు వారు ఒక సామాజిక విప్లవకారులు. వాళ్ళు నిజాం కాలంలోనే హైదరాబాద్ కోత్వాల్ అంటే కమిషనర్గా పనిచేశారు. వారి విగ్రహాన్ని ఇక్కడనే వారు ఆవిష్కరించడం, దాన్ని స్థాపించడం అనేది జరిగింది. సాయిరెడ్డి వారి యొక్క మిత్ర బృందం. అంటే ఇప్పుడు కూడా అగ్రవర్ణాలలో కూడా దళితుల కోసం, దళితుల అభ్యున్నతి కోసం పాటుపడేటటువంటి సామాజిక విప్లవకారులు అనుకుందాం, సామాజికవేత్తలు అనుకుందాం, సామాజిక కార్యకర్తలు అనుకుందాం. వాళ్ళని మనకు ఎప్పుడు కూడా అండదండగా ఉంటాడు. కనుక నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికై మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిత్రులు మామిళ్ళ సాయిరెడ్డి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. శంకరయ్య గారు అమరహే. నేటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బిఆర్ అంబేద్కర్ దళిత బహుజన మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు, మా ప్రియ మిత్రులు పాలమూరు జ్యోతిరాజు గారు, అలాగే మా కరుడు కట్టినటువంటి తెలంగాణ వాదులు ఆశా నారాయణ గారు, అలాగే శేఖర్ గారు, మరి రాధాకృష్ణ గౌడ్ గారు, అలాగే మా ఉపాధ్యక్షులు దిలీప్ గారు, శ్రీమాన్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన శంకరయ్య అభిమానులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నాకు జ్యోతిరాజు గారితో, ఆశా నారాయణ గారితో మలిదశ ఉద్యమం 1996లో పరిచయం అయింది. ఆ రోజు నుండి ప్రయాణం ఈ రోజు వరకు సాగుతూనే ఉంది. మరి మేము ముఖ్యంగా ముగ్గురము, అలాగే తర్వాత కిషన్ గారు, మళ్ళీ శేఖర్ గారు, మేము అందరము తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క సందర్భంలో మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే. నిజామాబాద్ జిల్లా వాసులందరికీ తెలుసు. తెలంగాణలో 1996లో
జయశంకర్ కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, అందశ్రీ కానీ, మరి జాదవ్ గారు కానీ, ఇన్నయ్య కానీ, వి ప్రకాష్ కానీ, ఇప్పుడు ఎవరైతే ఆ తెలంగాణ వాళ్ళందరితో మేము కలిసి పనిచేయడం జరిగింది. ఆ విషయం అందరికి తెలుసు. అయినా ఈరోజు మేము మరి ఇలాగే ఉండిపోయినాము, ఆ పరిస్థితి కూడా తెలుసు. మరి ఈ తొలి దశలో మరి తెలంగాణ రాష్ట్రము రావడానికి తొలి అడుగు వేసి తన ప్రాణాన్ని అర్పించినటువంటి పెద్ద శంకరయ్య గారి 56వ వర్ధంతిని ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. ఈ వర్ధంతిని ఈ అమరులైనటు వారిని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అధికారికంగా జరపాలని ఈ సభా వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవరి వల్ల? వారి యొక్క ప్రాణాలు త్యాగం చేయడం వల్లనే ఈరోజు మనం ఈ ప్రత్యేక తెలంగాణ అనే నినాదం రాష్ట్రంలో మనం ఉన్నాం. మరి దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకో 3 రోజులైతే మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ వేదికపై నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఎవరైతే అమరులైనటువంటి కుటుంబాలు ఉన్నారో వారి యొక్క విగ్రహాలకు అధికారికంగా వారే నిర్వహించాలని, అలాగే గత ప్రభుత్వాలు మరి అమరులైనటువంటి కుటుంబాలకు మేము ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్టు 10 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం. వాళ్ళు ఇచ్చేదండి, మన తెలంగాణ సాధించుకున్నది వాళ్ళు సాధిస్తే ఫలితాలు వీరు పొందుతూ ఉన్నారు. మీరు ఆ అమరులైనటువంటి కుటుంబాలకు ఎంత చేసినా తక్కువనే. మేము బాన్స్వాడ నుంచి కేసీఆర్తో ర్యాలీలో వచ్చేటప్పుడు నెహ్రూ నగర్లో ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు అక్కడ ఆగిన తర్వాత నేను కూడా ప్రత్యక్ష సాక్షి, నారాయణ గారు, మేమందరము మరి జ్యోతిరాజు గారి ఇంట్లోకి కేసీఆర్ని తీసుకొని వెళ్ళి అంత ఫొటోస్ అవన్నీ చూసి మరి నేను దాన్ని గుర్తిస్తాను, నేను మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అని అతను మన జ్యోతిరాజుకు కేసీఆర్ గారు ప్రత్యక్షంగా చెప్పిన దాంట్లో నేను ఒక వ్యక్తిని, విన్న వ్యక్తిని, చూసిన వ్యక్తిని. అంతకంటే ఇంకా ప్రూఫ్ ఏముంటుంది నాకంటే. మరి ఈ రోజు వరకు గుర్తించారా అని నేను మరి గత ప్రభుత్వాలను అడుగుతూ ఉంటాను. వారు 10 లక్షలు ఇస్తామన్నారు, ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇంటి స్థలాన్ని ఇళ్ళని ఇస్తామంటుంది, ఉద్యోగం ఇస్తామంటుంది. మరి ఈ వేదిక ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే ఈ శంకరయ్య గారి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ఇంటి స్థలాన్ని ఇవ్వాలని, ఇల్లు కట్టియాలని నిజామాబాద్లో మరి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ కలెక్టర్కి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనిపై వెంటనే మీరు జూన్ 2న మరి నిర్వహించేటువంటి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో మరి మీరు ప్రకటించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇప్పుడే 21 నుండి మరి మనము ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాము. నేను కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ ఏదో ఒక సమయానికి వచ్చి నేను కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంటాను. మరి జ్యోతిరాజు గారు వారి కుటుంబము తెలంగాణతో ముడిపడిన విషయము అందరికీ తెలుసు. మరి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మరి ఈ విషయాన్ని గవర్నమెంట్ వెంటనే స్పందించి మరి వారికి తగినటువంటి న్యాయము, ఏదో న్యాయం చేస్తామని కాదు, తగినటువంటి సంతృప్తికరమైనటువంటి న్యాయం చేస్తేనే వారి ఆ శంకరయ్య గారి ఆత్మ తృప్తి పడుతుంది అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి పాలమూరు జ్యోతిరాజు గారు, ఆశానారాయణ గారు, మేము మలిదశ ఉద్యమంలో గత 15-20 సంవత్సరాలు మేము కలిసి తెలంగాణ కొరకు ప్రతిరోజు ఉద్యమంలో ఏదో ఒక సందర్భంలో మేము పోరాడిన వాళ్ళమే. దీనికి అంతటికీ స్ఫూర్తి మరి పెద్ద శంకరయ్య గారిని మేము తీసుకునేది. ఎందుకంటే మాకు జ్యోతిరాజు గారు చెప్పేది వాళ్ళ తాత గురించి, వారి యొక్క మాటలను మేము స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమంలో మేము ప్రయాణం సాగించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మేము తెలంగాణ వాదులుగా ఉండి విభేదించినప్పటికీ రాజకీయంగా మరి ఇప్పుడు నేను ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి అందశ్రీ కానీ, జాదవ్ కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ, జయశంకర్ కానీ, ఇన్నయ్య, వి ప్రకాష్, మా యొక్క ఆలోచనలందరి ఒకే విధంగా ఉండేది. తెలంగాణ కొరకు మా యొక్క ఆర్థికంగా కానీ మా యొక్క సమయాన్ని కానీ కేటాయించి ఇప్పటివరకు మేము ఎటువంటి లబ్ధి పొందలేదు.
ఇప్పుడే పెద్దలు అన్నట్టు లబ్ధి పొందింది వేరే వాళ్ళు. ఇది జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరి ఈ విషయాన్ని ప్రభుత్వము గ్రహించి మరి శంకరయ్య కుటుంబానికి పెద్ద ఎత్తున ఆదుకోవాలని సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి శంకరయ్య గారి ఆత్మ శాంతించాలంటే తప్పకుండా వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని సందర్భంగా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పాలమూరు జ్యోతిరాజు గారి అధ్యక్షత వహించిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాలమూరు శంకరయ్య గారు అమర హై, అమర హై. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మామిలా సాయిరెడ్డి గారికి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మిత్రులు దిలీప్ గారికి, మరియు పాలమూరి పెద్ద శంకరయ్య మన్మడు మా మిత్రుడు పాలమూరి జ్యోతిరాజు గారికి, శేఖర్ రాజు గారికి, అలాగే రాధాకృష్ణ గౌడ్ గారికి, మా మిత్రుడు శ్రీమాన్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, అంటే మీరందరూ లేకుంటే మేము సభను జరపడం గారు మీరు చాలా ఇంపార్టెంట్ ఉన్నట్టుంది వాళ్ళంతా. అందరికి కూడా మరొకసారి శంకరయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.